దీంట్లో మనకి స్మాల్ లెటర్స్ క్యాప్స్ లెటర్స్ స్మాల్ లాగా రీప్లేస్ చేయడానికి వాడతారు అంతే. అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ కూడా డిలీట్ ఆల్ ద లెటర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. టీఆర్ యూస్ కేస్ కూడా కొడతాను ఒక నిమిషం. డిలీట్ ద క్యారెక్టర్ స్పీచ్ రిపీట్స్ అన్నట్టు వాడతారు, ఎక్కువ రేర్ గా వాడతారండి. ఐ డోంట్ థింక్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. మీరు ఎలా చెక్ చేస్తారంటే ఫస్ట్ ఎకో వాడండి. ఎకో హలో భాష అని ఇచ్చాను, కొంచెం పైకి రండి. హలో అంటే ఫస్ట్ ఉంది ఎకో హలో వేణు TR A to Z స్మాల్ A to Z అని ఉందిగా అది. ఓకే, ఇప్పుడు అన్ని క్యాప్స్ లాక్ లో వచ్చినాయి, అంటే స్మాల్ లెటర్స్ లో క్యాప్స్ లాక్ వచ్చినాయి చూడండి. అవును బ్రో. ఓకే, ఇప్పుడు రిపీట్ చేంజ్ ద అప్పర్ కేస్ టు లోయర్ కేస్ అన్నమాట. ఇప్పుడు క్యాప్స్ లాక్ లో మనకి స్మాల్ లెటర్ లో వస్తాయి అవుట్పుట్. ఇంకా టీఆర్ అంటే అంతేనా బ్రో? క్యాపిటల్ టు స్మాల్, స్మాల్ టు క్యాపిటల్. ట్రాన్స్లేటర్, ఇది ట్రాన్స్లేటర్. లైక్ ఓకే. టిఆర్ మీన్ ట్రాన్స్లేటర్. ఓకే. కింద ఇంకా చూడండి, ఇంకా సంథింగ్ డిలీషన్ కూడా ఉంది. చూద్దాం మీ అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. డిలీట్ ద క్యారెక్టర్స్ అన్నమాట. ఏ క్యారెక్టర్స్ డిలీట్ చేయాలి? 1 to 9. డిలీట్ ద -D to 09. నెంబర్స్ పోయినాయి. ఈ వర్డ్ మాత్రం ఉంది. ఓకే ఓకే. క్యారెక్ట్ యా యా ఇది అంతే అండి, అంటే డిలీట్ ద క్యారెక్టర్స్ అండ్ ట్రాన్స్లేట్ ద క్యారెక్టర్స్ అంతే. రిమూవ్ ద స్పెషల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా స్పెషల్ గా ఉన్నారనుకుంటే దానిలో స్పెషల్ క్యారెక్టర్స్ తీయాలి అనుకుంటే సో ఇదన్నమాట. నెంబర్స్ 0 నుంచి 9 అంటే నెంబర్స్ ఉన్న వాటిని తీయమన్నట్టు. ఇప్పుడు ఎర్దరేడ్ అని అవును. ఇస్తే ఎర్దరేడ్ స్పెషల్ క్యారెక్టర్స్ తీయమన్నట్టు అన్నమాట. ఉమ్. ఓకే, నేను ఆ కమాండ్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. సో స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవ్ చేయమన్నట్టు అన్నమాట కమాండ్. ఓకే, రికార్డ్ స్టార్ట్ చేశాను నేను. వర్డ్ యా తెలియదు ఇట్స్ అసలు. ఇట్స్ రికార్డింగ్. రికార్డింగ్. నెక్స్ట్ ఏం? యా ఎంటర్ కొట్టండి. స్పెషల్ క్యారెక్టర్ పోయి వస్తుంది హలో వేణు, ఎదరేది తీసేస్తుంది. అవును. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్లైడ్ ఏంటి? కట్. కట్టింగ్. ఓకే కట్. ఓపెన్ కట్. ఇది కట్ అయినా కట్ చేయడమే, కట్టింగ్ అంటే ఇంకా అంతే కదా కట్టింగ్. అవును బ్రో. సో యూజ్ దట్ వన్. ఏమైంది? ఓకే, కమాండ్ చూడలేదు బ్రో. కట్ సిఎల్ బ్రో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కట్ అవుతుంది బ్రో? కట్ సిఎల్ స్పేస్ అయిపోయింది. ఓకే, అంటే ఆ 5 లెటర్స్ వరకే ఉంటుందా బ్రో? 5.
ఆ ఆ కాలం ఫిఫ్త్ కానించి రిమూవ్ చేస్తుంది అంటే. ఒకసారి ఇంకోటి ఇచ్చాను చూడండి అది. ఒక ఫైల్లో నానో ఏహెచ్సిటి అని ఇవన్నీ ఒక ఫైల్లో పెట్టండి. ఆ తర్వాత కట్ ఐఫెన్ డిలిమిటర్ ఐఫెన్ 1 డే. వచ్చింది కదా, ఆ ఇది 6 అని నంబర్ 6 ఇచ్చినా కూడా 5 లెటర్స్ వచ్చినాయి. ఓకే, స్పేస్ కాబట్టి స్పేస్ వచ్చింది. ఓకే బ్రో, గాట్ ఇట్. అదే ఇక్కడ స్పేస్ సిక్స్త్ది స్పేస్ కాబట్టి స్పేస్ వచ్చింది. 7 యా వస్తే యా హెవీ వచ్చింది. అండ్ గో దట్. నేను ఇంకోటి ఇచ్చాను చూడండి ఇక్కడ. కట్ బై డిలిమిటెడ్ బైకి కామా ఆర్ స్పేస్ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కోడ్ దగ్గర న్యూ ఏజ్ సిటీ వేణు 25 హైదరాబాద్, రవి 30 ఢిల్లీ అన్నట్టు ఇంతవరకు తీసుకోండి. నేమ్ ఏజ్ సిటీ ఈ 3 లైన్స్ తీసుకోండి, ఒక ఫైల్లో పెట్టండి. ఆ ఫైల్ పేరు data.csv అని పెట్టండి. డేటా డాట్ సిఎస్వి బ్రో. సిఎస్వి. సిఎస్వి అంటే ఏంటి బ్రో? ఏ నార్మల్ ఎక్స్టెన్షన్ ఫైల్ అంతే. ఓకే. .txt .csv ఎక్స్టెన్షన్ ఓకే. ఫైల్ అంతే. ఓకే. బ్యాష్ అయినా బ్రో? బాస్ కాదు, కట్. నేను ఆ కమెంట్ కూడా ఇచ్చాను. ఒకసారి స్క్రిప్ట్కి వెళ్ళండి, డాక్యుమెంట్ నోట్ ప్యాడ్లో. కట్ ఐఫండి ఫీల్డ్ 1 data.csv. ఆ ఫీల్డ్ 1 వరకే వస్తుంది మనకి. ఫీల్డ్ 1 అంటే ఫీల్డ్ 1, ఫీల్డ్ 2 అంటే ఫీల్డ్ 2, ఫీల్డ్ 3 అంటే ఫీల్డ్ 3. ఆ ఫీల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. మీరు ఈ అవుట్పుట్ కొట్టండి, మీకు తెలుస్తుంది వాట్ ఈస్ ఫీల్డ్ 1, వాట్ ఈస్ ఫీల్డ్ 2, వాట్ ఈస్ ఫీల్డ్ 3. అంతవరకు ఫీల్డ్ 1. ఓకేనా. ఆ F1 బదులు F2 కొట్టండి, మనకి ఫీల్డ్ 2 వస్తుంది. F3 కొట్టండి, ఫీల్డ్ 3 వస్తుంది. అట్లా ఆ కాలమ్ కాలమ్ని ఫీల్డ్ 1 లాగా తీసుకుంటది. ఓకే, కాలమ్స్ ఫీల్డ్ 1, ఫీల్డ్ 2, ఫీల్డ్ 3. ఎస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకే, గో టు ద నెక్స్ట్ స్లైడ్. సార్టింగ్. సార్ట్ అంటే ఒక సార్టెడ్ ఆర్డర్, అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఇదైతే బై డిఫాల్ట్ గా మనకి ఒక సార్టెడ్ ఆర్డర్ లోనే ఉంటది. ఆ ఓకే, మీరు ఏం చేస్తారంటే సింపుల్, ఒక ఆర్డర్ వైజ్ గా తెలుసుకోవాలి కాబట్టి ఇగో ఇది 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 ఒక ఫైల్లో పెట్టండి. సంథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫైల్. ఓకేనా. ఓకే. ఒక ఫైల్లో పెట్టండి ఫస్ట్. అది సార్ట్ వి అని కొట్టండి. ఇప్పుడు అంతా ఒక ఆర్డర్లో వచ్చింది, ఏ తర్వాత బి, బి తర్వాత సి అట్లా. అప్పుడు ఆర్ తర్వాత వి తర్వాత ఏ అని వచ్చింది కదా, ఇప్పుడు సార్ట్ ఆర్డర్లో వచ్చింది. ఓకే. ఓకేనా. నువ్వు. ఈ ఈ ఈ ఓకే. నెంబర్స్ పెట్టి మళ్ళీ సార్ట్ వి అని కొట్టండి అదే ఫైల్లో. మళ్ళీ సార్ట్ వి అని కొట్టండి. ఓకే, నెంబర్స్ ఒక ఆర్డర్లో రాలేదా? రాలేదు బ్రో. ఓకే ఓకే, దాంట్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే పెట్టాలేమో నాకు తెలిసి. అదే లెటర్స్ బ్రో. నెంబర్స్ సపరేట్గా ఉండాలి మేబీ. లేటెస్ట్ సపరేట్గా ఉండాలి, రెండు కంబైన్ చేయకూడదేమో. అర్థమైందా? ఎడిట్ ఎట్లా బ్రో? ఆ, ఎడిట్ ఎట్లా బ్రో? ఎడిటా అది అవుతుంది హెవీ. అవుతుంది, నానోలో అవుతుంది ఎడిటర్.
నెంబర్స్ వరకే ఉంచండి. దీన్ని షార్ట్ వి అని కొట్టండి. ఓ, రావట్లేదా? ఆహా, లేదు. ఓకే, షార్ట్ హైఫన్ ఎన్ అని కొట్టాలి. ఐఎమ్ సారీ, షార్ట్ హైఫన్ ఎన్. నెంబర్స్ ఆ నెంబర్ కాదు కదా, షార్ట్ హైఫన్ ఎన్ అని కొట్టాలి. దట్ ఫైల్ నేమ్ ఏంటి? వి. ఆ షార్ట్ హైఫన్ ఎన్ అండ్ వి. ఓకే. ఓకే. ఓకే, షార్ట్ హైఫన్ ఆర్ హైఫన్ వి. షార్ట్ హైఫన్ ఆర్ అండ్ వి. రివర్స్ ఆర్డర్ అనమాట ఇది. షార్ట్ హైఫన్ ఆర్ అండ్ వి. అండ్ మీరు ఇందా కంబైన్ కూడా చేయొచ్చు, బట్ నేను కంబైన్ చేయకూడదని బట్ షార్ట్ హైఫన్ ఆర్ అండ్ వి రాలేదా రివర్స్ లో? వచ్చింది. ఆహా, రాలేదు బ్రో, రాలేదు. రాలేదనుకుంటా కదా. ఆహా, రాలేదు. మేబీ అది డిఫరెంట్ స్టైల్లో ఉందిలేండి. ఓకే, వదిలేయండి. ఐ విల్ గో విత్ సమ్ అదర్ కాన్సెప్ట్స్ హియర్. ఒక ఫైల్లో ఈ డేటా పెట్టండి, ఓకేనా? అండ్ దెన్ యూ కెన్ టైప్ దిస్. ఇప్పుడు వచ్చింది బ్రో, ఇట్లా షార్ట్ వి స్పేస్ హైఫన్ ఆర్ అంటే ఇట్లా ఒరిజినల్ గా ఇంత ముందు ఏదైతే ఉందో అట్లా వచ్చింది. ఓకే. 15. సరే, ఇప్పుడు నేను ఒక ఫైల్ ఇచ్చాను. ఆ ఫైల్లో వేణు 25, రవి 30, అనిల్ 20 అని ఇట్లా వచ్చి షార్ట్ హైఫన్ టీ అని కొట్టేసి టైప్ చేయండి. ఒక ఫైల్ పెట్టండి. ఒకవేళ చాలా ఉన్నాయి, చాలా. నెక్స్ట్ నేను ఒక కమాండ్ ఇచ్చాను లేటెస్ట్ గా. ఆ కమాండ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయండి. షార్ట్ నేను వి అని ఉన్నాను. కాదు 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 కాదు, షార్ట్ వి, షార్ట్ వి, షార్ట్ షార్ట్లు కాదు. నేను ఒకటి ఇచ్చాను, అది ట్రై చేయండి. లాస్ట్ లో, లాస్ట్ వన్. ఇప్పుడు ఇందాక వచ్చింది. ఓకే ఓకే, అది ఆ డాటా.cv బదులు ఐ పెట్టండి. డాటా.cv రీప్లేస్ చేసి జస్ట్ ఐ. అది అసలు మీరు ఐ కదా ఫైల్ క్రియేట్ చేసింది. అవును బ్రో. అంటే ఇది వేరే రేరుగా ఆడతారు, బట్ సార్టెడ్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ వైజ్ గా ఉంచడానికి ప్రయత్నిస్తుంది, అంతే తప్ప ఏం లేదు. ఓకేనా? జస్ట్ డేటా.సి ఐ కాదు, జస్ట్ ఐ మీరు ఐ క్రియేట్ చేశారు అంతే. ఎంటర్. ఓకే, సరే అండి, వదిలేయండి. ఐ గో విత్ సమ్ అదర్ స్లైడ్. ఇస్ ఓకే, చూడండి తర్వాతకి వాట్ ఈస్ మీన్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్కే చాలా ఇంపార్టెంట్. ఏడబ్ల్యూఎస్కే గురించి నేర్చుకుందాం. ఓకే, ఓకే. ఇది ఇది కాకుండా ఇంకేమున్నాయండి ఏడబ్ల్యూఎస్కే కాకుండా? ఫైండ్ ఇన్ షెల్ స్క్రిప్ట్, యూనిక్ ఇన్ షెల్ స్క్రిప్ట్, డబ్ల్యూసి ఇన్ షెల్ స్క్రిప్ట్. ఫైండ్ ఒక్కటి ఇంపార్టెంట్, అదొకటి చూద్దాం. ఓకే, ఇది 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 వాడరా మీరు? ఫైండ్ ఒకటి చూద్దాం. ఇంకా ఫైండ్ తర్వాత ఇంకేం లేవు నాకు తెలుసు. అది అది టైప్ చేయండి.
ఏమొస్తుంది? ఇది ఒక లైన్స్ ప్రింట్ చేయడానికి వాడతారు అంతే. 1 నుంచి 3 లైన్స్ వరకు ప్రింట్ చేస్తుంది. మనం ఇందాక డిఎఫ్ఐఎన్హెచ్ బదులు వాడాం కదా, అవును బ్రో. అట్లానే ఇది కూడా అంట ప్రింట్ స్పెసిఫిక్ లైన్స్. ఓకేనా? ఆ, అందుకని వాడతారు. డిఎఫ్ఐఎన్హెచ్ విత్ ఏడబ్ల్యూఎస్కే కూడా వాడుకోవచ్చు. ఓకేనా బ్రో? ఓకే బ్రో. ఆ, నేను బ్రో, కొన్ని ఇది 3 లైన్స్ కదా? ఆ, చెప్పండి. దీంట్లో ఉన్నవే 3 లైన్స్ ఉన్నాయి కదా? ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను చూడండి ఏడబ్ల్యూఎస్కే మీద. ఇది నాకు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్, పాయింట్ కూడా. సో ఐ గివ్ దట్ పాయింట్. ఓకే. ఓకే, ఇక్కడ ఫైల్ సైజ్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు అది నొక్కాలి. వచ్చింది కదా, అదే ఫైల్ సైజ్. సో ఆ కాలమ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇదేంటి, ఇంకేమున్నాయి? ఫైండ్ కదా, ఫైండ్. ఫైండ్ కదా, యా. ఫైండ్ ఫైండ్ ఒకటి చూద్దాం. బ్రో ఇప్పుడు ఇక్కడ ఈ కమాండ్ ద్వారా ఏమైంది బ్రో ఇది? ఏంటండి? ఇది ఈ కమాండ్ ఇవ్వటం వల్ల ఏం చూపించింది బ్రో? ప్రింట్ ద డిఎఫ్ఐఎన్హెచ్ ఏం? స్పెసిఫిక్ లైన్స్ అండి. ఏడబ్ల్యూఎస్కే ద స్పెసిఫిక్ లైన్స్ ప్రింట్ చేయడానికి వాడతారు. ఓకే. స్పెసిఫిక్ లైన్స్ ప్రింట్ చేయడం కోసం వాడే కమాండ్ ఇది. ఓకేనా? ఫైండ్ అంటే ఫైండ్ టు ద డాట్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ అని చూడడానికి వాడతారు. ఓకేనా? ఇప్పుడు డాట్ ఒక ఫైల్ చూస్తాం. ఒక నిమిషం ఆగండి. మీరు ఇలాంటి ఐ గివ్ ద కమాండ్. చూడండి, ఒక్కొక్క టైప్ చేస్తూ ఉండండి. వన్ బై వన్ చెప్పినప్పుడు ఆ, ఒక్కొక్క టైప్ చేస్తూ ఉండండి. అవుట్పుట్ చెక్ చేయండి. ఏం రాలేదు బ్రో. రావు, కొన్ని వస్తాయి. మీరు అన్ని టైప్ చేయండి, కొన్ని మాత్రమే వస్తాయి. డాట్ ఎస్హెచ్ ఎక్స్టెన్షన్స్, డాట్ టీఎక్స్టీ అట్లా వస్తాయి అన్నమాట. ఎస్హెచ్ ఉంటే వస్తాయి, లేకపోతే రావు. మీరు రూట్ ఫోల్డ్ లో ఉన్నారా? అవును బ్రో. నెక్స్ట్ కూడా కొట్టండి. అసలు ఏమీ లేవుగా. మీరు వేరే ఫోల్డర్లో ఉన్నారు. ఓకేనా? అందుకని మనకు అక్కడ కనబడట్లేదు. మీరు రూట్ ఫోల్డర్లో ఉన్నప్పుడు రూట్ ఫోల్డర్దే చూస్తుంది అనమాట. ఓకేనా? అండ్ రూట్ ఫోల్డర్ అన్నప్పుడు మీరు కమాండ్స్, మనం హోమ్ డైరెక్టరీది వాడొద్దు, హోమ్ అని వాడొద్దు. ఇది టైప్ చేయండి. ఇప్పుడు వస్తాయి చూడండి. ఐఏ బదులు ఐఫన్ టైప్ డాట్ టీఎక్స్టీ, ఐఫన్ టైప్ డాట్ సిఎస్వి. వచ్చినాయా? అమ్మ, చూడండి ఎన్ని వస్తున్నాయా. సో ఇట్లా ఎక్స్టెన్షన్ ఫైల్ చెక్ చేయడం కోసం వాడతారండి ఇవి. ఇదేమో సైజు. మీ దాంట్లో ఇలాంటి సైజులు ఏమైనా ఉంటే కనపడతాయి. 100 MB సైజు ఏమైనా ఉన్నా కనపడతాయి.
ఫైండ్ ద నేమ్ డైరెక్ట్. అంటే ఏంటండి? నేమ్ అంటేనేమో ఆ నేమ్ మీద ఉన్నాయి చూపిస్తుంది బ్రో. అవునవును. ఇవేంటి డాట్ ఎస్హెచ్. ఇక్కడేమో మాడిఫైడ్ టైం అని ఒకటి ఉంటుందండి, మాడిఫైడ్ టైం అని. మీకు ఇది ఇది పెట్టే ఉంటాను మాడిఫైడ్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాడిఫైడ్ లాస్ట్ లో పెట్టాను, ఇప్పుడు లాస్ట్ లో చూడండి. ఇది ఎన్ అంటే సెట్స్ ద ఫైల్స్, టైప్ అంటే టైప్, డి అంటే డైరెక్టరీ, ఐఫన్ సైజ్ ఫిల్టర్, ఎం అంటే ఫిల్టర్ ద మోడిఫికేషన్ టైం, ఎగ్జిక్ కమాండ్స్ అన్నమాట. ఎల్ అంటే కొన్ని కొన్ని కమాండ్స్ ఇస్తాను, మీరు తర్వాత కానీ ప్రాక్టీస్ చేసుకోండి. ఐ విల్ గివ్ ద కమాండ్స్. ఓకే. ఓకేనా? ఇది నోట్స్ ఇస్తా. నోట్ ప్యాల్ అది మనకి వాట్సాప్ లో ఇస్తున్నా, చూసుకోండి. ఓకే. ఇదేంటి చాలా వచ్చినాయేంటి, ఇన్ని వచ్చినాయేంటి? ఓరి నాయనో. అది వద్దులేండి, మీరు దాన్ని పట్టించుకోకండి. అండ్ నేను ఆ, ఈ- ఇది నేను ఇంతవరకు చూడండి, చికెన్ ఇంతవరకు చూసుకోండి. ఓకే, ఇవి చాలు. ఓకే, ఒక సైజుని ఎలా చెక్ చేసుకోవాలి ఇట్లా. నేను ఇక్కడ ఒక నిమిషం ఆగండి. మాడిఫైడ్ టైం లేటెస్ట్. ఇంకా ఒక్క నిమిషం, నేను చెప్పిన కమెంట్స్ జస్ట్ టైప్ ఇట్టండి, లేటెస్ట్ ఓన్లీ. ఇప్పుడు ఇస్తున్నా చూడండి, ఒక్క నిమిషం. చార్ట్లో ఇస్తున్నా, అవి మాత్రమే చూడండి. నాట్ చార్ట్, ఇది కాదు. ఈ చార్ట్ ఇన్ ద చార్జ్ ఇక్కడ. అవి మాత్రమే టైప్ చేయండి. హెడ్ అని కొట్టారా? హెడ్ F1 అని. ఆహా, లేదు బ్రో. సెకండ్ సెకండ్ దగ్గర కొట్టండి. ఇక్కడ హోమ్ బదులు హోమ్ తీసేసి జస్ట్ ఫార్వర్డ్ స్లాష్ అని పెట్టండి. ఓకే. ఎంటర్. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఇస్తున్నా, ఆ టైప్ కూడా చేయండి. ఈ రోజు క్రియేట్ అయిన ఫైల్స్ కనబడతాయి మీకు. మైనస్ మాడిఫైడ్ టైం బై ఫిన్లెస్. ఈ రోజు ఇన్ని చేశారా? ఈ రోజు మాడిఫై అయిన ఫైల్స్ అవన్నీ. నిన్న వామ్మా.
నేను ఒక కమాండ్ ఇస్తాను. నేను 100 MB సైజ్ ఫైల్ని ఎలా చూడాలో చెప్తాను మీకు. ఓకే. జస్ట్ కంట్రోల్ C కొట్టరా. ఆగట్లేదు బ్రో, కంట్రోల్ C కొట్టినా. ఆగట్లేదా? రీఫ్రెష్ చేయండి పోనీ. రీఫ్రెష్ చేయండి. ఒక చూడండి, నేను ఒక కమాండ్ ఇచ్చాను, అది రన్ చేయరా. లాస్ట్ వన్, ఇది లాస్ట్ వన్. కాదు కాదు, above 1. ఇన్ ద లాస్ట్ లో above 1 DDIF అని సంథింగ్ ఉంది. అది 100 MB సైజ్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. దెన్ మీరు LS- టెస్ట్ ఫైల్ టైప్ చేయాలి. యా. ఓకే. ఇది కరెక్ట్. లాస్ట్ లో ఒక కమాండ్ ఇచ్చాను, అది ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైనా వచ్చింది అవుట్పుట్? root.txt ఫైల్ అని వచ్చింది చూడండి. అదే కదా. ఓకే. అండ్ నేను ఒకటి +M అని ఇచ్చాను చూడండి. +100 MB -100 MB అని ఇచ్చాను చూడండి. అంటే బిలో 100 MB కన్నా ఎక్కువ ఫైల్ అండ్ అబోవ్ 100 MB కన్నా ఫైల్. ఎక్కడ మన ఫైల్ కనపడుతుందో చూద్దాం. రెండు కలిపి ఇచ్చేయాలా బ్రో? ప్లస్ సెపరేట్ మైనస్ సెపరేట్. డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాను. ఓకే. ఇవన్నీ 100 MB +100 MB ఫైల్స్. మా మా అండర్ 100 MB కొట్టండి. మైనస్ పెట్టండి, ప్లస్ బదులు. మైనస్ పెట్టండి, ప్లస్ బదులు. అంటే ఇమ్మా ఇన్నా. ఓకే. ఓకే ఓకే అండి. సో ఇలా మనం ఫైల్స్ ని ఫిగరేట్ చేయొచ్చు అనమాట ఒక డైరెక్టరీలో. ఓకే. ఓకే. సరే అండి, నేను ఐ ఎండ్ ఆఫ్ ద కాల్ టుడే. ఓకే. అండ్ బ్రో ఇంకా ఇంకా ఉన్నాయి కదా బ్రో ఇవి? ఎన్ని ఉన్నాయి? ఇంకా 4, 5 ఇంకేమన్నా? ఉన్నట్టున్నాయి. యూనిక్ ఫైండ్. యూనిక్ అంటే దట్ ఈస్ నథింగ్. WC. యూనిక్ అండ్ WCయా ఇవేనా? ఇంకా ఇగో బ్రో, ఇంకా ఇంకా డబ్ల్యూసి, కిల్, టాప్. కిల్. అంతే బ్రో, కిల్, టాప్. ఓకే ఓకే. కిల్ అండ్ టాప్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. టాప్ కమాండ్ కదా బ్రో? సో ఇది వాడండి, త్వరగా టైప్ చేయండి, ఇచ్చింది ఒక ఫైల్లో పెట్టండి. యూనిక్ చూద్దాం. యూనిక్ అను ఇంకోటి ఏదో చెప్పారు. టాప్. యూనిక్ కాకుండా ఇంకోటి కిల్. సారీ, కిల్. ఫైండ్ ఫైండ్ కిల్. ఓకే ఓకే. ఈ కాపీ చేయండి, ఫైల్ కాపీ చేసి పెట్టరా త్వరగా. వీ హ్యావ్ ఓన్లీ 10 minutes లెఫ్ట్.
ఇక్కడ కాదు, ఒక ఫైల్. అవునా? అవునా? ఫైల్ మీ మీ ఫైల్ పేరు ఏంటండి? డి. డియా? ఓకే ఓకే. యా. ఓకే, యూజ్ చేయండి ఈ కమాండ్. కమాండ్స్ అడుగుతారా బ్రో ఇంటర్వ్యూలో ఇవి కూడా? అడుగుతారు. ఓకే. అదే ఆల్రెడీ నోట్ చేసుకుని ప్రిపేర్ అవుతాను. యా, నేను అడుగుతారు కాబట్టి ఇంత టైం స్పెండ్ చేసి మీకు చెప్తున్నా. ఓకే బ్రో. కొట్టారా అని? కొట్టాను బ్రో. ఏమొచ్చింది? అనిల్, రవి, వేణు మూడే ఆ, వచ్చినాయి బ్రో. ఎందుకంటే కాపీ అంటే డూప్లికేట్ ఉన్న వాటిని రిమూవ్ చేస్తుంది అంతే. యూనిక్ అంటే ఓకే. ఇప్పుడు ఇద్దరు ఓకే. పేర్లు సేమ్ ఉంటే ఆ ఫైల్లో తీసేస్తుంది. ఓకే బ్రో. ఓకేనా? ఇది చూడు. దట్ ఈస్ నథింగ్ బట్ యూనిక్ అండి. ఇంకోటి ఏంటి, కిల్ కదా. అవును బ్రో. సో కిల్ అంటే మీరు ఒక ప్రాసెస్ ని కిల్ స్టార్ట్ చేయాలి. సో ఇదేంటి అమ్మా, ఏంటిది ఇది మీది? యాప్టా? యూనిక్సా? ఉబుంటువా? ఉబంటు. ఓకే ఓకే. యాప్ ఇన్స్టాల్ ఇంజినిక్స్ -మైన్ కొట్టండి. ఎర్రర్. మ్మ్. ఎర్రర్ ఏంటి? వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చిందండి? యాప్ అప్డేట్ కొట్టరా ఫస్ట్. యాప్ అప్డేట్ -మైన్ కొట్టండి ఫస్ట్. ఇక అప్డేట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ ఇంజినిక్స్ కొట్టండి, తర్వాత పిఎస్ గ్రిప్, తర్వాత పిఐడి. శ్రావణియా? ఓకే, ఆ తర్వాత పిఎస్ ఐఫెన్. యా, ఇప్పుడు అవుతుందిలేండి. ఇప్పుడు ఏం చేయాలి బ్రో నెక్స్ట్? పిఎస్ ఐఫెన్ ఎఫ్ సెకండ్ కామెంట్స్ కూడా ఇచ్చాను చూడండి. ఓకే. వాట్ ఈస్ పిఐడి యూజర్ ఐడి ఏంటి? పిఐడి యూజర్ 4606 కదా. 4606 అండి. అండ్ కిల్ -9 4606 అని కొట్టండి. కిల్ -9 4606. ఓకే, ఇప్పుడు స్టేటస్ చూడరు, సర్వీస్ ఇంజిన్ స్టేటస్ కొట్టండి. స్టాప్ లో ఉంటుంది. స్టాప్ లో ఉందా? నాకు ఇన్యాక్టివ్. ఫెయిల్డ్ అని ఉంది. యా, అవును. -9 పిఐడి యూజర్ని కిల్ చేసాం కదా, అందుకని కొంచెం మ్మ్. పైకి రండి. లిటిల్ బిట్ ఆఫ్. ఈ 4606 ఎక్కడి నుంచి నాకు వచ్చిందంటే అక్కడ చూడండి. ఫస్ట్ రూట్ =4606 అని ఉంది. అండ్ దానికి ఎదురుగా ఎంజినిక్స్ మాస్టర్ ప్రాసెస్ యూజర్ బిన్ ఎంజినిక్స్ డైమన్ ఆన్ మాస్టర్ ప్రాసెస్ ఆన్.
అక్కడ నేను 4606 తీసుకొని కిల్ చేసిన అంతే. అది మాస్టర్లో ఓకే. రన్ అవుతుంది, ఆ ప్రాసెస్ రన్ చేసిన ఓకే. అంతే. ఓకే. దీన్ని మళ్ళీ స్టార్ట్ అండ్ స్టాప్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎంజినిక్ సర్వీస్ ఎంజినిక్ స్టార్ట్ అని కొడితే స్టార్ట్ అయింది, యాక్టివ్ అయిపోతుంది. ఈ కిల్ అనేది దానికోసం వాడేది అంతే. ఓకే. స్టేటస్ కొట్టండి ఇప్పుడు, యాక్టివ్. యాక్టివ్. ఓకే, దట్స్ ఇట్ అండి, ఇదే ప్రాసెస్. ఓకే. 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 బాయ్ బ్రదర్. ఓకే బాయ్ బ్రదర్, విల్ కనెక్ట్ టుమారో. ఓకే బ్రో. బాయ్. బ్రో వీడియో అప్లోడ్ చేసి వస్తారా బ్రో? యా, చేస్తా చేస్తా. ఓకే. ఓకే. యా.